వెల్కమ్. ఈరోజు మనం ఈ వీడియోలో థింక్ అలౌడ్ అనే స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, థింకింగ్ అలౌడ్ స్ట్రాటజీ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని చూద్దాం. థింకింగ్ అలౌడ్, ఆల్సో నోన్ యాజ్ థింకింగ్ అవుట్ లౌడ్, టీచర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని స్టూడెంట్స్ కాంప్రిహెండ్ చేసుకోవడానికి, అంటే టీచర్ యొక్క థాట్స్ని స్టూడెంట్స్ గ్రహించి ఫాలో అయ్యేలా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రాటజీ ద్వారా స్టూడెంట్స్కి ఏదైనా కాన్సెప్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనే విషయం అర్థమవుతుంది. నౌ లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ వాట్ థింకింగ్ అలౌడ్ ఈస్. థింకింగ్ అలౌడ్ ఇస్ ఎ టీచింగ్ స్ట్రాటజీ. ఒక వ్యక్తి ఎగ్జాక్ట్గా ఏం ఆలోచిస్తున్నారో చెప్పే ప్రాసెస్ని థింకింగ్ అలౌడ్ అని అంటాము. ఈ స్ట్రాటజీని టీచర్స్ ఒక ప్రాసెస్, స్కిల్, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మరి థింకింగ్ అలౌడ్ ఏ విధంగా యూజ్ చేయాలి? దీని గురించి అర్థం చేసుకోవడానికి మిస్ లత యొక్క టీచింగ్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం. లత తన క్లాస్ 4 స్టూడెంట్స్తో ఈ కింద ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయించాలి అని అనుకుంటుంది. ఆర్ హ్యూమన్స్ హెర్బివోర్స్, కార్నివోర్స్ ఆర్ ఆమ్నివోర్స్? లతకి ఈ క్వశ్చన్ 3 స్టెప్స్లో ఆన్సర్ చేయొచ్చు అని అనిపించింది. స్టెప్ 1లో హెర్బివోర్స్, కార్నివోర్స్ అండ్ ఆమ్నివోర్స్ అంటే ఏంటో గుర్తు చేసుకోవడం. స్టెప్ 2లో హ్యూమన్స్ ఏం ఫుడ్ తింటారో ఆలోచించడం. స్టెప్ 3లో ఫైనల్గా హ్యూమన్స్ హెర్బివోర్స్ కిందికి వస్తారో, కార్నివోర్స్ ఆర్ ఆమ్నివోర్స్ కిందికి వస్తారో ఐడెంటిఫై చేయడం. We know that herbivores are plant eating animals, right? And what are carnivores? Carnivores eat meat or flesh. And we also know this omnivores eat both plants and animals. ఇక్కడ లత హెర్బివోర్స్, కార్నివోర్స్ అండ్ ఆమ్నివోర్స్ అంటే ఏంటో చూశారు. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2. లెట్స్ సీ హౌ లత ఐడెంటిఫైస్ వాట్ హ్యూమన్స్ ఈట్. లత తన క్లాస్లో థింక్ అలౌడ్ స్ట్రాటజీ యూజ్ చేసి ఈ స్టెప్ ఆన్సర్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. విల్ ఫైండ్ అవుట్ వాట్ హ్యూమన్స్ ఈట్. హ్యూమన్స్ అంటే ఎవరు? మనమే కదా. మనం ఏం తింటాం? వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, రైస్, దాల్, లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? అంతేనా? ఇంకేమైనా తింటామా? వాటితో పాటు మనం ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్ ఇంకా తింటాం కదా. అవన్నీ వెజిటబుల్స్, నట్స్, ఫ్రూట్స్, రైస్, దాల్ ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ప్లాంట్స్ కదా. అవన్నీ ప్లాంట్స్. And what are this chicken, mutton, eggs, fish? These comes under animals. స్టెప్ 2 చేసే టైంలో లత ఏం చేశారు? థింక్ అలౌడ్ స్ట్రాటజీ యూజ్ చేసి హ్యూమన్స్ ఏం ఫుడ్ తింటారు అని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మనం ఒకసారి లత స్టెప్ 2లో ఏ విధంగా తన థింకింగ్ ప్రాసెస్ని స్టూడెంట్స్కి అర్థం అవ్వడానికి ఎలా బ్రేక్ చేశారో చూద్దాం. ఫస్ట్, హ్యూమన్స్ వెజిటేబుల్స్ తింటారు అని ఐడెంటిఫై చేశారు. సెకండ్, హ్యూమన్స్ వెజిటేబుల్స్తో పాటు ఎగ్స్ అండ్ మీట్ ఐటమ్స్ కూడా తింటారు అని ఐడెంటిఫై చేశారు. థర్డ్, హ్యూమన్స్ ఏ కేటగిరీలో వస్తుందో ఆలోచించారు. స్టెప్ 3 will find out whether humans are herbivores, carnivores or omnivores. So we know that humans eat both plants and animals. So ఇందులో ఏం కేటగిరీ కిందకి వస్తాం? రైట్, we are omnivores. స్టెప్ 3లో లత ఫైనల్గా హ్యూమన్స్ ఆమ్నివోర్స్ కిందికి వస్తారు అని ఐడెంటిఫై చేశారు. థింకింగ్ అలౌడ్ అనేది మనం చూసిన ఎన్వైరన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్కి ఒకదానికే పరిమితం కాకుండా ఈ స్ట్రాటజీని ఏ సబ్జెక్ట్లో అయినా అక్రాస్ ఆల్ ది గ్రేడ్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 2 సెనారియోస్ చూద్దాం. ఈ 2 సెనారియోస్లో కూడా ఒక వ్యక్తి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చెప్తారు. 2 సెనారియోస్కి ఉన్న డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసి ఏ సెనారియో థింకింగ్ అలౌడ్ కిందికి వస్తుందో ఐడెంటిఫై చేయండి. సెనారియో ఏ. రైడింగ్ రాజేష్ ఈజ్ అ బైసైకిల్. ఇదొక సెంటెన్స్ లాగా అనిపించట్లేదు నాకు. సో సెంటెన్స్లో రావాలంటే ఏం చేయాలి? సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఉన్న ఈ జంబుల్డ్ వర్డ్స్ని నేను ప్రాపర్గా ఒక సెంటెన్స్లో రాస్తాను అనమాట.
రాజేష్ ఈజ్ రైడింగ్ ఏ బైసైకిల్. రాజేష్ ఈజ్ రైడింగ్ అ బైసైకిల్. రాజేష్ ఒక బైసైకిల్ నడుపుతున్నాడు అని దీని అర్థం. ఈ విధంగా మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న యాక్టివిటీని కంప్లీట్ చేయండి. Scenario B. రైడింగ్ రాజేష్ ఈజ్ అ బైసైకిల్. ఇది ఒక సెంటెన్స్లా అనిపించట్లేదు నాకు. ఇది చదివితే నాకు దీని ఏమీ అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని నేను సెంటెన్స్లో ఎలా మార్చాలి? సెంటెన్స్ అంటే ఒక ఫార్మాట్లో ఉంటుంది. అదేమో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ పైన ఉన్నది అలా లేదు. సో దీనిలో ఎలా చేంజ్ చేయాలి? సబ్జెక్ట్ అంటేనేమో ఎవరైతే ఒక పనిని చేస్తున్నారో, లేకపోతే హూ ఈజ్ ద డూవర్ అనేది మనం సబ్జెక్ట్ అని అనుకున్నాము. సో సబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసి రాజేష్, ఒక వ్యక్తి అన్నమాట. సో రాజేష్ ఈజ్. నా రైడింగ్ అనేది ఒక యాక్షన్, వర్బ్ అంటే ఒక క్రియ కాబట్టి ఇది ఒక క్రియ జరుపుతున్నాడు. ఆ క్రియ ఏంటి? రైడింగ్. సో ఈజ్ రైడింగ్, ఈజ్ రైడింగ్. ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? దేని మీద క్రియ అనేది జరుగుతుంది? ఒక బైసైకిల్ మీద. సో ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి రాజేష్ ఈజ్ రైడింగ్ ఏ బైసైకిల్. ఈ విధంగా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరందరూ మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న యాక్టివిటీని కంప్లీట్ చేయండి. పై రెండు సెనారియోస్లో ఏ సెనారియోలో థింకింగ్ అలౌడ్ ఉంది? ఒకవేళ మీరు సెనారియో బి అని ఆన్సర్ చేసినట్టయితే యూర్ రైట్. సెనారియో బిలో థింకింగ్ అలౌడ్ స్ట్రాటజీ ఉంది. ఇందులో ఉన్న పర్సన్ క్లియర్గా తన థింకింగ్ ప్రాసెస్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ఏం చేశామో ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. టీచర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని స్టూడెంట్స్ బాగా కాంప్రిహెండ్ చేసుకోవడానికి థింకింగ్ అలౌడ్ ఉపయోగపడుతుంది. థింకింగ్ అలౌడ్ అనే స్ట్రాటజీ ద్వారా ఒక పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారో స్పష్టంగా చెప్పడం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. థింకింగ్ అలౌడ్ ఏ సబ్జెక్ట్లో అయినా అక్రాస్ ఆల్ ద గ్రేడ్స్ యూజ్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో తెలుసుకున్న థింకింగ్ అలౌడ్ ద్వారా స్టూడెంట్స్లో సొంతంగా ఆలోచించగలిగే సామర్థ్యం పెరుగుతుంది. నెక్స్ట్ టైం ఈ స్ట్రాటజీని మీ ఇన్స్ట్రక్షన్లో భాగంగా ఒక లెసన్ చెప్పే సమయంలో కానీ, యాక్టివిటీ ఇచ్చే సమయంలో కానీ ఖచ్చితంగా ఉపయోగిస్తారు అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.